హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాల గురించి పరిశీలిస్తే, ఒకటి వస్తు సేవల పన్ను గురించి ఈనాడులో ఎడిటోరియల్ రావడం జరిగింది. అదేవిధంగా డిజీ యాత్ర గురించి, అదేవిధంగా అగ్ని క్షిపణి వ్యవస్థ గురించి రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి 5 క్షిపణి వ్యవస్థలు ఏంటి, ఆ అంశాల గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా ట్యూబర్కులోసిస్కి సంబంధించి ఒక చికిత్స విధానం కొత్తగా వచ్చింది. సో ఆ కాంటెక్స్ట్లో ఏవైనా డిసీజెస్ ఇస్తే ఆ డిసీజెస్కి సంబంధించి ఏ విధంగా మనం చదువుకోవాలి, అదేవిధంగా సార్క్కి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఇటీవల కాలంలో క్లౌడ్ బర్స్ట్ అనేది చాలా మేజర్ ఇష్యూ అవుతుంది. సో కుండపోత వర్షాలు అంటే ఏంటి అనే అంశాలన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. ఇకపోతే స్లాబుల సవరణ సాధ్యమేనా అనే అంశం గురించి ఇక్కడ మనకి అడగడం జరిగింది. సో ఇది మేజర్గా జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం. సో ఆల్రెడీ మనం జిఎస్టీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఈ జిఎస్టీ ప్రిలిమ్స్ కోణంలో ఏ విధంగా చదువుకోవాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా దానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, అదేవిధంగా ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించడం వల్ల జిఎస్టీని మనం ఇంకా అభివృద్ధి చేయవచ్చు, దానివల్ల ట్యాక్స్ రెవెన్యూస్ ఇంకా పెంపొందించవచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం జిఎస్టీకి సంబంధించి ఒక ఎస్సైని తయారు చేసుకున్నాం. సో అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి. సో అది చూస్తే మీకు ఈ టాపిక్ అంతటి గురించి కూడా ఒక అవగాహన అనేది వస్తుంది, రైట్. ఇకపోతే విశాఖ విమానాశ్రయంలో డిజీ యాత్ర సేవలు కొత్తగా మరో 8 ఎయిర్పోర్టుల్లో కూడా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. సో డిజీ యాత్ర అంటే ఏంటి, అదేవిధంగా అది ఏ మినిస్ట్రీ పరిధికి వస్తుంది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ చదువుకుంటాం, రైట్. ఇకపోతే డిజీ యాత్ర అనేది విశాఖపట్నం విమానాశ్రయంలో ఏర్పాటు చేయడమే కాకుండా మిగతా 8 విమానాశ్రయాలకు కూడా దాన్ని అనుసంధానించడం జరిగింది. సో ఆ విమానాశ్రయాలు ఏంటంటే పాట్నా, రాయ్పూర్, భువనేశ్వర్, గోవా, ఇండోర్, రాంచీ, కోయంబత్తూర్ అండ్ బాగ్డోగ్రా విమానాశ్రయాలను కూడా ఈ డిజీ యాత్ర సేవలు అనేవి ప్రారంభమయ్యాయి. సో ఈ డిజీ యాత్ర సేవలన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలోకి వస్తాయి. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే డిజీ యాత్ర ఫౌండేషన్ వాళ్ళు తయారు చేశారు. సో ఈ కాంటెక్స్లో భాగంగా డిజీ యాత్ర అంటే ఏంటంటే కాంటాక్ట్లెస్ అండ్ సీమ్లెస్ ప్రాసెస్కి సంబంధించిన విషయం. అదేవిధంగా ఇక్కడ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎయిర్పోర్ట్లో ఇంతకుముందు ఇఫ్ ఇన్ కేసు ప్రాసెస్ జరగాలంటే చాలా ఎక్కువ టైం పట్టేది. సో ఇటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించి ఈ విధానాన్ని, ఈ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యాప్లో మెయిన్గా బోర్డింగ్ ఐడి, ఇతర వివరాలను నమోదు చేసుకుంటే విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ తనిఖీ లేకుండా నేరుగా డిజీ యాత్ర గేట్ ద్వారా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో డిజీ యాత్ర అంటే ఏంటి, దీనికి సంబంధించిన బెనిఫిట్స్, ఇటువంటి అన్ని అంశాలు మనం మెయిన్స్ కోణంలో చదువుకుంటాం. సో ప్రిలిమ్స్లో అయితే డిజీ యాత్ర అంటే ఏంటి, అది ఏ మినిస్ట్రీ పరిధికి వస్తుంది, సో వాట్ ఈస్ డిజీ యాత్ర, దీన్ని ఎవరో డెవలప్ చేశారనేది చదువుకుంటాం, రైట్. ఇకపోతే రొనాల్డో 900 గోల్స్ని చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఫుట్బాల్ గురించి మనం కొంచెం తెలుసుకుంటాం. సో 2 days బ్యాక్ మనం ఫుట్బాల్కి సంబంధించి సునీల్ ఛేత్రి గారి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అత్యధిక గోల్స్లో భాగంగా ఫస్ట్ రొనాల్డో ఉంటే ఆ తర్వాత మెస్సీ ఉన్నారు. సో ఆ తర్వాత సునీల్ ఛేత్రి గారు 4th ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఖేల్ రత్న పురస్కారం కూడా సునీల్ ఛేత్రి గారికి ఫుట్బాల్ నుంచి మొట్టమొదటిగా వచ్చింది అనే కాంటెక్స్ట్ గురించి కూడా మనం 2 days బ్యాక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకున్నాం, రైట్. ఇకపోతే కృత్రిమ మేధతో మత్స్యరంగ అభివృద్ధి సాధించవచ్చు. సో ఫిషరీస్ సెక్టార్లో కూడా, ఆక్వాకల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనే అంశం గురించి ఇక్కడ మేజర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రకాలుగా, చాలా విధాలుగా ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, సో దానికి అది తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న చొరవలేంటి, లాస్ట్గా ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డీటెయిల్గా కావాలి అంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మాకు వచ్చే రెస్పాన్స్ బట్టి మేము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ ఎస్ఏ రూపంలో చెప్పాలనుకుంటున్నాం, రైట్.
ఇకపోతే అగ్ని-4 పరీక్ష విజయవంతం జరిగింది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ విజయవంతంగా పరీక్షించింది అని చెప్పుకున్నారు. రైట్. ఈ కాంటెక్స్లో మనం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి చదువుకుంటాం. సో భారతదేశానికి క్షిపణి వ్యవస్థ అవసరం అనేసి ఆలోచించిన అబ్దుల్ కలాం గారు దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగా 5 రకాల క్షిపణి వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాశ్, నాగ్. సో ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 5 రకాల క్షిపణి వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. అందులో 1 పృథ్వీ, 2 అగ్ని, 3 త్రిశూల్, 4 ఆకాశ్, 5వది నాగ్ క్షిపణి వ్యవస్థ. సో ఈ కాంటెక్స్లో భాగంగా మనకి ఇక్కడ అగ్ని-4 క్షిపణి వ్యవస్థ గురించి అడిగారు కాబట్టి అగ్నిలో 5 రకాల సిరీస్లు అనేవి ఇప్పటికీ స్టార్ట్ అయ్యాయి. సో 5 రకాల క్షిపణి వ్యవస్థలు ఏంటంటే అగ్ని-1 అనేది 700 నుంచి 800 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. అదేవిధంగా అగ్ని-2 అనేది 2000 కిలోమీటర్ల రేంజు, అగ్ని-3 అనేది 2500 కిలోమీటర్ రేంజు, అగ్ని-4 అనేది 3500 కిలోమీటర్ రేంజ్గా ఉంటుంది. సో లాస్ట్గా అగ్ని-5 అనేది 5000 కిలోమీటర్స్ రేంజ్గా ఉండి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్గా ఈ అగ్ని-5ని చెప్పుకుంటాం. సో ఈ కాంటెక్స్లో మనం దీన్ని ఈ విధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే చంద్రకంపాలకు కారణం ఇవే. సో చంద్రుడి దగ్గర కూడా ఎర్త్క్వేక్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన రీజన్స్ అన్నిటికీ గురించి కూడా మనకి చంద్రయాన్-3లో భాగంగా వెళ్ళిన పేలోడ్ అయినటువంటి ఇల్సా అనేది చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో భాగంగా మనం చంద్రయాన్-3కి సంబంధించినటువంటి పేలోడ్స్ ఏంటి, అవి ఏమేమి చేస్తాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకోవాలి. ఆల్రెడీ ఇది 1 year అయిపోయింది కాబట్టి మీకు ఆల్రెడీ చంద్రయాన్-3 గురించి డీటెయిల్గా తెలుసు కాబట్టి ఇక్కడ ఏ పేలోడ్స్ యూజ్ చేశారనే అంశం గురించి చదువుకుందాం. 1 ఇల్సా, 2వది షేప్, అదేవిధంగా చాస్తే, ఏపీఎక్స్ఎస్, అదేవిధంగా లిబ్స్. సో ఈ 5 పేలోడ్స్ని చంద్రయాన్-3లో భాగంగా ఉపయోగించారు. అయితే ఈ చంద్రయాన్-3 ఏదైతే ల్యాండింగ్ సైట్ ఉందో అక్కడ దానికి ఒక నామకరణం చేశారు. సో ఆ ప్లేస్కి నామకరణం చేసినటువంటి పేరేంటి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటీవల ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డేగా జరుపుకున్నారనేది మన అందరికీ తెలిసిందే. సో ఎందుకు జరుపుకున్నారంటే ఈ చంద్రయాన్-3 అనేది మూన్ మీద ల్యాండింగ్ అయింది. సో ఆ కాంటెక్స్లో భాగంగా మనం నేషనల్ స్పేస్ డేని ఆగస్టు 23గా జరుపుకుంటాం. సో ఈ విధంగా చూసుకుంటే చంద్రయాన్-3 ల్యాండింగ్ అయిన సైట్ యొక్క పేరుని ఏ విధంగా పెట్టారు, అదేవిధంగా చంద్రయాన్-2 లాంచ్ ఎక్కడైతే పడిపోయిందో ఆ శిథిలాలు ఉన్నాయో దానికి ఏ పేరు పెట్టారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. ఇకపోతే క్షయవ్యాధికి సరికొత్త BPALM చికిత్సను తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో భాగంగా మనం ఏవైనా వ్యాధులకు సంబంధించిస్తే ఆ వ్యాధుల్ని ఏ విధంగా చదువుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో అయినా వ్యాధులకి సంబంధించి డిసీజెస్కి సంబంధించి ఏ విధంగా చదువుకోవాలంటే 1 డిసీజెస్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ అవ్వచ్చు, అదేవిధంగా ఇండియాలో దీని యొక్క స్టేటస్ ఏంటి, ప్రస్తుత స్థితి ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించి ఎందుకు ఈ వ్యాధి వస్తుంది, దానికి సంబంధించిన వ్యాధి కారకాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వైరస్సా, లేదంటే బ్యాక్టీరియా, లేదంటే ప్రోటోజోవానా, లేకపోతే పారాజైట్స్. సో ఈ విధంగా ఏ కారకాలు ఈ డిసీజెస్ రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది, అదేవిధంగా ఈ డిసీజెస్ పెరిగిపోవడానికి గల కారణాలేంటి, అదేవిధంగా దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చికిత్స పద్ధతులు ఏవైనా ఉన్నాయనే అంశం గురించి, అదేవిధంగా ఈ వ్యాధికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏంటి, లాస్ట్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి కూడా చదువుకోవాలి. సో ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్లో ప్రివెంటివ్ ప్రొసీజర్, అదేవిధంగా క్యూరేటివ్ ప్రొసీజర్స్ గురించి కూడా చదువుకోవాలి. లాస్ట్గా దీనికి సంబంధించి ఇండియా ఏమైనా చర్యలు చేపడుతుందా అనే అంశం గురించి మనం చదువుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వ్యాధులకు సంబంధించి మనకు క్వశ్చన్ అడిగారు అంటే, ఇఫ్ ఇన్ కేస్ వ్యాధులకు సంబంధించి ఏదైనా సమాచారం మనం తెలుసుకోవాలన్నా, ఇఫ్ ఇన్ కేస్ ప్రిపేర్ అవ్వాలంటే, కంటెంట్ని డెవలప్ చేసుకోవాలంటే ఈ విధంగా చదువుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గ్రూప్ 1 మెయిన్స్ అవ్వచ్చు, గ్రూప్ 2లో ఇంపార్టెంట్గా చాలా వ్యాధుల గురించి ఇవ్వడం జరిగింది. సో డయేరియా అవ్వచ్చు, కలరా అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, ఇటీవల వచ్చిన ఎంపాక్స్ అవ్వచ్చు, అదేవిధంగా కోవిడ్ అవ్వచ్చు. సో ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం వ్యాధుల గురించి ఏ విధంగా చదువుకోవాలంటే ఈ విధంగా చదువుకోవాలి. సో ఇక్కడ మేజర్గా టీబీకి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, దాని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో క్షయవ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా వల్ల, ఆప్షన్ బి, ఆప్షన్ 2 పారాజైట్స్, ఆప్షన్ 3 వైరస్. సో ఈ మూడిట్లో దేని కారకం వల్ల వస్తుంది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే టైమ్స్ జాబితాలో
అశ్విని వైష్ణవ్ను ఉండడం జరిగింది. సో ఈ టైమ్స్ జాబితా ఏ కాంటెక్స్లో ఇచ్చారంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ ఏఐకి సంబంధించినటువంటి టైమ్స్ జాబితా అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపు భారతదేశానికి సంబంధించి 15 మంది ఉన్నారు. అందులో మేజర్గా ఎవరెవరు ఉన్నారంటే నందన్ నీలేకని గారు, అనిల్ కపూర్, అదేవిధంగా సుందర్ పిచ్చై, సత్య నాదెల్లా, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ టైమ్స్ జాబితాలో ఉండడం జరిగింది. రైట్. సో ఇది దీనికి సంబంధించింది. ఇకపోతే ఉప్పుటేరును ఆక్రమించి కొల్లేరును కొల్లగొట్టి అనేది మనకి ఈనాడులో మేజర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం పొలిటికల్ పర్స్పెక్టివ్లో కంటే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా కొల్లేరు సరస్సు అనేది ఇంపార్టెంట్ అనేది చదువుకోవాలి. సో ఆల్రెడీ నేను మనం కొల్లేరు సరస్సు గురించి డిస్కస్ చేసుకున్నా. ఏంటి, కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్నటువంటిది కొల్లేరు సరస్సు. అయితే ఈ కొల్లేరు సరస్సు అనేది ఏ జిల్లాలో ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఈ కొల్లేరు సరస్సు అనేది ఏ జిల్లాలో ఉంది. ఎందుకంటే రీసెంట్గా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగడం వల్ల కొల్లేరు సరస్సు అనేది ఏ జిల్లా పరిధికి వచ్చింది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. లేకపోతే సార్క్ పునరుద్ధరణపై మోదీతో చర్చిస్తా అనేసి బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి అయినటువంటి మహమ్మద్ యూనస్ గారు చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి సార్క్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. రైట్. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘంగా 1985లో ఈ సార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ డిక్లరేషన్ ద్వారా వచ్చిందంటే ఢాకా డిక్లరేషన్ ద్వారా ఈ సార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే కాఠ్మండ్, నేపాల్లో ఉండడం జరిగింది. సో సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే కాఠ్మండ్, నేపాల్లో ఉంది. సో దాదాపు సార్క్లో 8 దేశాలు ఉన్నాయి. సో ఆ 8 దేశాలు ఏంటి? ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్. సో దాదాపు సార్క్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఎన్ని చెప్తాం? 8 కంట్రీస్ సార్క్లో సభ్యత్వం గల దేశాలు ఉన్నాయి. అదేవిధంగా 9 అబ్జర్వర్ స్టేట్స్ కూడా ఉన్నాయి, 9 అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో మనకి ఇంపార్టెంట్గా సార్క్లో ఉన్న కంట్రీస్ గురించి అడుగుతారు కాబట్టి ఈ 8 కంట్రీస్ ఏంటి అనే అంశం గురించి చదువుకునే ఇటీవల కాలంలో రీజనల్గా ఏర్పడినటువంటి సంస్థలు చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చాలా ఎక్కువగా అడుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీమ్స్టెక్ గురించి అవ్వచ్చు, ఏషియన్ గురించి అవ్వచ్చు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గురించి అవ్వచ్చు, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ గురించి. సో ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనకి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఈ కాంటెక్స్లో మనం ఇటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నామ్కి సంబంధించి బాండింగ్ కాన్ఫరెన్స్ దేనికి సంబంధించినటువంటి అంశం అని అడిగారు. సో అదేం చెప్తాం? అలీనోద్యమానికి సంబంధించిన అంశం అని చెప్తాం. సో మేజర్గా ఈ సార్క్ పునర్వ్యవస్థీకరణ ఎందుకు కావాలి అని బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ గారు చెప్పారంటే ఇటీవల కాలంలో ఈ మేజర్గా ఉన్న 8 కంట్రీస్లో కూడా చాలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ అవ్వచ్చు, కాంట్రవర్సీస్ అనేవి పెరుగుతున్నాయి. రైట్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఇటీవల కాలంలో ఎకనామిక్ క్రైసిస్ రావడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్లో రీసెంట్గా చూసుకుంటే పొలిటికల్ క్రైసిస్ వచ్చాయి. నేపాల్కి ఇండియాకి మధ్య చాలా వరకు సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మాల్దీవ్స్కి ఇండియాకి బాయ్కట్ మూవ్మెంట్ ఇక్కడ జరగడం అవ్వచ్చు. అదేవిధంగా శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రావడం కావచ్చు. ఇటువంటి అన్ని అంశాల దృష్ట్యా ఈ సార్క్కి సంబంధించినటువంటి కంట్రీస్ అనేక పొలిటికల్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నాయి. సో దీన్ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తే ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను తీసుకురావచ్చు అనేది మనం ఇక్కడ చదువుకోవచ్చు. రైట్. ఇకపోతే 2024 అత్యంత వెచ్చని సంవత్సరంగా ఉందనేసి కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఏ విధంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చదువుకుంటామంటే మేజర్గా కర్బన ఉద్గారాలు, CO2 ఎమిషన్స్ అవ్వచ్చు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. దానికి గల కారణాలు ఏంటి? పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం అవ్వచ్చు, వ్యవసాయానికి సంబంధించిన కాలుష్యం అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫైర్స్ అవ్వచ్చు, స్టబల్ బర్నింగ్ ఇష్యూ అవ్వచ్చు. అదేవిధంగా ఎక్కువగా రైస్ కల్టివేషన్ వల్ల CH4 ఎమిషన్స్ ఎక్కువగా రావడం అవ్వచ్చు, లైఫ్ స్టాక్ సెక్టర్ వల్ల ఎక్కువగా CH4 ఎమిషన్స్ రావటం. అదేవిధంగా వాహనాలు సంబంధించి కాలుష్యం, వెహికులర్ ఎమిషన్స్ ఎక్కువగా పెరగడం. సో ఇతర కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్స్ అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి కారణాలు అన్నిటి వల్ల కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరగడం వల్ల భూతాపం కూడా పెరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో 2024 సంవత్సరం అనేది అత్యంత వెచ్చని సంవత్సరంగా ఏర్పడింది. సో ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఎల్నినో అవ్వచ్చు, ఇండియన్ ఓషన్ డైపోల్, ఇటువంటి అంశాల మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపించడం వల్ల భారతదేశంలో వచ్చే ఋతుపవనాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో ఈ కాంటెక్స్లో మనం ఎల్నినో అవ్వచ్చు,
ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి, ఇటువంటి క్లైమేట్ చేంజ్ గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు, అదేవిధంగా చదువుకోవచ్చు. రైట్, ఈ కాంటెక్స్లో మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవేవి ఉన్నాయి అనే అంశం గురించి మనం జస్ట్ నార్మల్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ చదువుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ CO2 అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్, అదేవిధంగా మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, అదేవిధంగా ఓజోన్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్సే. సో అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం, అది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వాటర్ వేపర్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసా కాదా అనేది ఎస్ ఆర్ నో అనేది కామెంట్ రూపంలో చెప్పండి. రైట్, ఇకపోతే జిల్లాలో సాయంత్రం కోర్టులు నిర్వహించాలన్న పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. సో ఎందుకు జిల్లాలో సాయంత్రం కోర్టులు నిర్వహించాలని పిటిషన్ వేయడం జరిగిందంటే మేజర్గా దీన్ని మనం పెండింగ్ కేసెస్ పర్స్పెక్టివ్లో చదువుకోవచ్చు. ఇటీవల కాలంలో చూసుకుంటే దాదాపు ఒకప్పుడు 3 నుంచి 4 కోట్ల పెండింగ్ కేసెస్ ఉంటే ఇటీవల కాలంలో అవి 5 కోట్లకు పెరగడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం పెండింగ్ కేసెస్కి పెరిగిపోవడానికి గల కారణాలేంటి, అవి చూపించే ప్రభావం ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం లాస్ట్ 2 days కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఈ పెండింగ్ కేసెస్కి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకోండి. రైట్, ఇక్కడే క్లౌడ్ బస్ట్ ఎందుకు అనే అంశం గురించి ఇవ్వడం జరిగింది. సో మేజర్గా విజయవాడ అవ్వచ్చు, ఇటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కుండపోత వర్షాలు పడటం వల్ల చాలా వరకు వరదలు సంభవించాయి. సో ఈ కాంటెక్స్లో మనం క్లౌడ్ బస్ట్ ఇష్యూ అంటే ఏంటి అనే అంశం గురించి చదువుకుంటాం. సో క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి, ఇది ఒక స్పాంటేనియస్గా వస్తుంది, అదేవిధంగా దీని ద్వారా ఎక్కువగా వర్షపాతం అనేది వస్తుంది. అదే కాకుండా ఇది లోకలైజ్డ్గా ఉంటుంది, స్థానికపరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా తక్కువ సమయమే ఉంటుంది. సో చాలా తక్కువ సమయంలో అధిక వర్షపాతాన్ని ఇస్తూ విపత్తుకు సంబంధించినటువంటి పరిస్థితులను క్రియేట్ చేసేది ఈ క్లౌడ్ బస్ట్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. సో మేజర్గా ఈ క్లౌడ్ బస్ట్ ఇష్యూ అనేది దీని ద్వారా వచ్చే వర్షపాతం ఎంతంటే 100 మిల్లీమీటర్లు, అవర్కి 100 మిల్లీమీటర్స్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎంత ప్రాంతం ఆక్రమిస్తుందంటే 20 నుంచి 30 స్క్వేర్ కిలోమీటర్లోనే ఈ వర్షాలు అనేవి పడతాయి. సో అతి తక్కువ రీజియన్లోనే అతి ఎక్కువ వర్షపాతం పడుతుంది. సో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే కుండపోత వర్షాలు లేదంటే క్లౌడ్ బస్ట్గా మనం చెప్పుకుంటాం. సో మేజర్గా ఉత్తరాఖండ్లో కావచ్చు, ఇటు కేరళలో అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన విజయవాడ లేదంటే ఖమ్మం, ఇవన్నీ కూడా మేజర్గా క్లౌడ్ బస్ట్ ఇష్యూస్గానే చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఇటీవల కాలంలో క్లౌడ్ బస్ట్ ఇష్యూస్ అనేది పెరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల. రైట్, ఇకపోతే ఆర్టీస్కి ప్రభాస్ 4.0 రెడ్ బస్ పీపుల్స్ చాయిస్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఎవరికి వచ్చింది, ఏపీఎస్ఆర్టీసీకి ఈ ప్రభాస్ 4.0 రెడ్ బస్ పీపుల్స్ చాయిస్ అవార్డు అనేది రావడం జరిగింది. రైట్, ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవచ్చు. ఇకపోతే వరదలతో అపార నష్టం, ప్రాథమిక అంచనా 5,438 కోట్లు అనేది జరిగిందనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా కేంద్రం తక్షణ సాయం అందించాలనేది కూడా సీఎం గారు అడగడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో భారతదేశంలో వరదలు ఎందుకు ఎక్కువగా సంభవిస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉందా, అదేవిధంగా ఎందుకు సంభవిస్తున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా అది చూపించే ఇంపాక్ట్స్ ఏంటి, అదేవిధంగా దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, దానికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలు సూచించాలి, స్ట్రాటజిక్ మెజర్స్ అవ్వచ్చు, నాన్ స్ట్రాటజిక్ మెజర్స్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం సెప్టెంబర్ 2లో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఈ వరదలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి గురించి కూడా మనం సెప్టెంబర్ 2లో చూసుకోండి. సో అది మోస్ట్లీ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. రైట్, ఇకపోతే వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఎం కోదండరెడ్డి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా విద్యా కమిషన్ గారికి అకునూరు మురళి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా బీసీ కమిషన్కి నిరంజన్ అధ్యక్షతన పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ఎం కోదండరెడ్డి, అదేవిధంగా విద్యా కమిషన్గా అకునూరు మురళిని నియమించడం జరిగింది. అదేవిధంగా బీసీ కమిషన్కి నిరంజన్ అధ్యక్షతన పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అపాయింట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో అది మీరు చూసుకోండి. ఐ హోప్ ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ కరెంట్ అఫైర్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.